ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవం ఈ సందర్భంగా చూసి మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి అసలు ఏ స్థితిలో పార్టీ స్థాపించబడింది, పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లారు, అధికారంలో ఒకసారి వచ్చారు, ప్రతిపక్షంలో 2 సార్లు ఉన్నారు. సో ఈ పరిణామ క్రమాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ముఖ్యంగా యుద్ధం చేసేటప్పుడు మనతో పాటు ఉండే వాళ్ళకంటే మన శత్రువుల ఆయుధాలు ఏంటి, మన శత్రువుల ధైర్యం ఏంటనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను సార్. అంటే మోర్ ఓవర్ నేను ఎప్పుడు జనసేనలో ఉన్నప్పుడు గానీ, లేకపోతే కూటమిలో అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ చాలా ఆశ్చర్యం అనిపించేది. ఏంటి ఇతని ధైర్యం ఏంటి, ఇతని తెగింపేంటి అనేది మాకు అర్థమయ్యేదే కాదు సార్. ఒకరికి ముగ్గురుగా వచ్చి ఒక వ్యక్తిని ఓడించాలి అని తపన పడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏ మాత్రం బెదరడేంటి? అంటే ఏ ఒక్కరి సహాయం అడగడేంటి? ఒక్కడే పొలోమని వెళ్ళిపోతాడేంటి? ఒకవేళ అలా వెళ్ళిపోతే ఓడిపోతాడు కదా! అంటే పోతే పోనీ ఏమవుతదబ్బా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. మళ్ళీ మనం వస్తాం కదా! అనే ఒక నమ్మకం ఒక గజనీ మహమ్మద్‌ని తలపించేసినట్టు ఉంటుంది సార్. చాలా ఆశ్చర్యం. నిన్న మొన్న కూడా డిబేట్‌లో అడుగుతున్నారు. మీరేంటండి పొద్దుగూకులు చంద్రబాబు గారిని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి. కాపుల్ని ముఖ్యమంత్రి చేయండి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగరు? కాపుల్ని అక్కడ కూడా ముఖ్యమంత్రి చేయండి అని. అంటే నేను చెప్పినాను. ఆయన 52 రోజులు జైల్‌లో ఉండి బయటకొచ్చాక మా సహాయం అడిగారు. మేము సహాయం చేసినాం. 2014లో మా సహాయంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళా 2024లో కూడా మా సహాయంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మేము ఆయన్ని కదా అడగాల. 16 నెలలు జైల్లో నుంచి బయటకొచ్చి మా సహాయం ఏమన్నా అడిగినాడా? మా చెయ్యి ఏమన్నా అందించమన్నాడా? మీరు లేకపోతే నేను బయటికి రాలేను. నా వైసీపీ వాళ్ళు బయటికి రాలేరు. మీరు నాకు ప్రాణం పొయ్యండి అన్నాడా? లేదు. ఒక్కడే సోనియా గాంధీకి ఎదురెళ్ళాడు. అరే తండ్రి లేడయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండాలయ్యా సోనియా గాంధీ గారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో తట్టుకోలేడయ్యా. ఇయన్నీ ఈ ఊరు మాటలు వినేవాళ్ళు కాదు సార్. 16 నెలలు జైల్లో ఉండి బయటకొచ్చి ఒంటరిగా సోనియా గాంధీని ఎదిరించారు. ఇటు కూటమిని ఎదిరించినారు. ఎన్నో సార్లు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉండి మనము ఈ రోజుకి నమో అంటే నరేంద్ర మోడీజీ, లేకపోతే నమో అంటే నాయుడుజీ, మోడీజీ అంటూ చిరుతలు కొడతాం. కానీ అదే నరేంద్ర మోడీ గారిని స్టేజ్ మీద పెట్టుకొని నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాను. మీ నుంచి రావాల్సినవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం రప్పిస్తాను అంటుంటే మనమేమో భజన చేస్తున్నాం. ఆయనేమో ప్రజల తరపు నుంచి సెంట్రల్‌తో యుద్ధం చేస్తున్నాడు. అది ఆ సెంట్రల్ అయినా, ఈ సెంట్రల్ అయినా. సో చాలా దారుణం అండి. చాలా లాజిక్ ప్రశ్న ఎప్పుడు నేను అడిగేదాన్ని మా కూటమిలో ఉన్నప్పుడు కూడా. ఎలక్షన్‌కి ముందు గాని మోడీ గారు వచ్చినా, ఎలక్షన్ తర్వాత కూటమిలో గెలిచిన తర్వాత మోడీ గారు వచ్చినా, ఏ రోజు కూడా ఒక జగన్ అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదండి. నాకు అర్థమే కాదసలు. నాకు అర్థమే కాదు. అప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసి చాలా మందిని అడిగేదాన్ని. సార్ మనం ఇంతమంది చెప్తున్నాం కదా! ఆయన నోట నుంచి ఈ అమరావతి విధ్వంసానికి, లేకపోతే రాష్ట్ర విధ్వంసానికి జగన్ గారే కారణం అంటూ ఒక్క పదాన్ని చెప్పరేంటి సార్ ఆయన అనేదాన్ని సార్. ఆ ప్రశ్నకి ఇప్పటికీ నాకు ఆన్సర్ దొరకదు సార్. ఆయన నోట నుంచి జగన్ అనే పదం గాని, జగన్ విధ్వంస కారకుడని గాని, ఇంకోటని గాని ఎప్పుడు అనరు. ఆ లాజిక్ ఏంటో నాకైతే తెలీదు సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, చిన్నాయన్ని చంపినారని, లేకపోతే గొడ్డలిపోటని పెద్ద పెద్ద స్టేజ్‌ల మీద గౌరవ డిప్యూటీ సీఎం గారు గాని, సీఎం గారు గాని ఎన్ని సార్లు ప్రస్తావించినా సరే చాలా ఆశ్చర్యం. ఏదైతే సునీతమ్మ గారు పులివెందుల్లో ప్రచారం చేసినప్పటికి ఆయన ఎక్కడ భయపడలా. అర్రే ప్రచారానికి వస్తే ఇబ్బంది అవుతది, లేకపోతే మళ్ళీ మనం ఓడిపోతామేమో, ఆమెని రానివ్వద్దు, ఆ ప్రచారాన్ని కానివ్వద్దు అని చెప్పలా. రాని ఏమవుతది నేనేంటో మీకు తెలీదా అంటూ ఆ ధైర్యం, ఆ తెగువ వైసీపీలో ఉండే ప్రతి కార్యకర్త నిండా ఉంది సార్. అందుకనే వాళ్ళు అంత ధైర్యంగా రప్ప రప్ప అన్నా సరే, వాళ్ళ అధినాయకుడు మాత్రం సప్త సముద్రాలు దాటి మిమ్మల్ని తీసుకొచ్చి, రిటైర్ అయిపోయిన ఉద్యోగులైనా మిమ్మల్ని తీసుకొచ్చి చట్టరీత్యా శిక్ష వేయిస్తాను అని ఒక పదాన్ని ప్రస్తావిస్తారు సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు మా బాధ ఏంటంటే ఎండలుగా ఉన్నాయని మా సభ జరగలేదండి. అంటే జనసేన ఆవిర్భావ సభ మార్చి 14 జరగాలి. అవును. మార్చి 14 అండి. బహుశా బాగా ఎండల రీత్యా ఆ సభని పోస్ట్ పోన్ చేస్తున్నామన్నారు. కానీ అదే ఎండలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిపోతది. అదే ఎండలోనే జనాలు క్యూ లైన్‌లో ఉండి సినిమాలకు చూస్తారు. కానీ ప్రతి ఏటా వచ్చేది అదే మాసం, అదే డేటు.
అదే డేట్ మరి మారదు కదా, డేట్ మారదు కదా. అయ్యా సార్ రెగ్యులర్ కదా, అప్పుడు లేని ఎండలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? అంత ఉమ్, ఎక్కువ వచ్చినా మేము ఎండకి వానకో వర్షానికో భయపడే వాళ్ళం కాదు కదా. చాలా ఉమ్, ఆశ్చర్యం, ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు అర్ధరాత్రులు ఆయన నిర్బంధిస్తారేమో అనేటటువంటి అనుమానంతో కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం కుంభ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇబ్రహీంపట్నం ఎక్కడో జగ్గయ్యపేట నుంచి అనుకుంటండి మంగళగిరి ఉమ్, పార్టీ ఆఫీస్ వరకు క్యూ లైన్ ఉమ్, లో ర్యాలీలుగా వచ్చిన సైన్యం ఈ రోజు ఈ రోజు గెలిచి వాళ్ళ అధినాయకుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే కాళ్ళు ఎగరేసి సభ జరుపుకోవాల్సినటువంటి వాళ్ళు ఎండలుగా ఉన్నాయి వద్దులే. ఉమ్, ఎండ మాకా? అదేంటది? మాకు తెలీదే, ఎండ తెలీదు, వాన తెలీదు అన్న ఒక్క పిలుపుతో కదిలి వెళ్ళే సైన్యం ఈ రోజు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆగుతున్నారు? ఆయన ఎందుకు సభ నిర్వహించడానికి ఆలోచించారో తెలీదు కానీ, మా కళ్ళ ముందు అవతలోళ్ళు ఆవిర్భావ సభలు చేసుకుంటుంటే, మాకు ఉమ్, కూడా చేసుకోవాలని ఉంటది కదా. ఓడిపోయినోళ్ళే చేసుకుంటే గెలిచి ఎట్టకేలకి ఎప్పుడూ లేని గెలుపు, ఒక సుదీర్ఘమైన గెలుపు, 100% ఉమ్, స్ట్రైక్ రేటు ఇవన్నీ వచ్చినాయి కదా. సో కొంచెం సంతోషంగా, వేడుకగా చేసుకోవాల్సినటువంటి పండగ ఎండల కారణంగా పోస్ట్‌పోన్ అవుతుంటే, ఇదే ఎండల్లోనే ఉగాదొస్తుంది సార్. ఇదే ఉమ్, ఎండల్లోనే కర్ణాటక నుంచి క్యూ లైన్‌లో భక్తులు ఉమ్. అది అటవీ ప్రాంతం నుంచండి. నంద్యాల అటవీ ప్రాంతం నుంచి మనకి శ్రీశైలం కొండకెళ్తారండి. వాళ్ళు ఏ రోజు ఎండ అనుకోని స్వామివారి దగ్గరికి ఎళ్ళకుండా ఆగలేదండి. సో అవును. ఎనీవే ఆయన రైట్. నిర్ణయం ఎలా ఉందో, ఆయన ఆలోచన ఎలా ఉందో జన సైనికులకి, జన సైన్యానికి అర్థం అవ్వాలండి.